ఇక్కడ ఓఐ డేటా క్లియర్‌గా చెప్తుంది మనకు బ్యాంక్ నిఫ్టీలో మంచి ఫాల్ రావాలని. సో, 52,600 పుట్టు ఏదైతే రైట్ సైడ్ కనిపిస్తుందో అక్కడ ఆల్రెడీ మనం 115 పాయింట్ల ప్రాఫిట్ బుక్ చేసినాం. లెర్నింగ్ గ్రూప్‌లో ఈ ట్రేడ్ చేసిన. ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఎంట్రీ వచ్చింది 465కు మళ్ళీ ఈ టాస్క్ ఇచ్చిన మంచిగా అనలైజ్ చేయండి. సో, ఇక్కడ మనం ట్రేడ్‌లో ఉన్నాం ఇప్పుడు 466, 467, 465, 464, 90 అంటే ప్రాపర్‌గా ఎంట్రీ ఫిల్ అయింది. ప్రైస్ ట్రేడ్ అయింది కదా! సో, వెయిట్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ మనం ప్రాపర్ ఎంట్రీ ఫిల్ అయింది. ప్రాపర్ ఎస్ఎల్ పెట్టుకున్నాం. ఆల్రెడీ 115 పాయింట్ల ప్రాఫిట్ బుక్ చేసినాం. ఇప్పుడు మనం ఇంకెక్కువ ప్రాఫిట్ బుక్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఓఐ డేటా క్రిస్టల్ క్లియర్‌గా చెప్తుంది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ మంచిగా పడుతుందని. సో, ఇప్పుడు టైం వచ్చేసి 10 గంటల 11 నిమిషాలు అవుతుంది. సో, వెయిట్ చేద్దాం మనం ఇప్పుడు. పోతుందా ట్రేడర్స్? మళ్ళీ మంచిగా 100 పాయింట్లు రీచ్ అయిపోయింది. సో, అద్భుతంగా నడుస్తుంది. వెయిట్ చేయాలి ఇక్కడ మనం. పోతుందా? ఎంత క్లియర్‌గా మంచిగా ఒకటే సింగిల్ క్యాండల్ 3 నిమిషాలు అయింది అంతే. 2:30 పోతుందా ట్రేడర్స్? 200 క్రిస్టల్ క్లియర్‌గా 667 ట్రేడ్ అయింది. 206 పాయింట్ల ప్రాఫిట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో, మనము బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ఎక్కడ దాకా ఫాల్ అవుతుంది అంటే 52,000 లెవెల్ దగ్గర దాకా రావాలి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్. సో, అక్కడ దాకా రావాలి అని అంటే ఇప్పుడు మనం తీసుకున్న 52,600 పుట్టు ఇది మనకు అట్లీస్ట్ 115 పాయింట్ల ప్రాఫిట్ ఇవ్వాలి. కరెక్టా? ఇప్పుడు 205 పాయింట్ల ప్రాఫిట్ దాకా మనం చూసినాం కదా! వెయిట్ చేద్దాం. అంటే 680 ట్రేడ్ కావాలి ఇప్పుడు మనకు. 672 హై కొట్టింది కరెంట్ ప్రైస్. 680 మనకి అట్లీస్ట్ రావాలి. సో, అక్కడికి వచ్చినాక మనం ప్రాఫిట్ బుక్ చేయనా అనే డిసిజన్ చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లో ఎటువంటి క్యాండల్ ఫార్మేషన్ జరుగుతుందో. ఇప్పటికైతే మనకు 665, 667 ఓకే. సో, ఒక స్పైక్ కొట్టాలి మళ్ళీ 680 కొట్టిందంటే మనకు 215 పాయింట్ల ప్రాఫిట్ ఇక్కడ కనిపిస్తుంది. సో, ఓఐ డేటా చెప్పింది. ప్రైస్ యాక్షన్ కాంబినేషన్ చేసినాం. మంచిగా ట్రేడ్ తీసుకున్నాం. సార్ నాకు ఎంట్రీ దొరకలేదు అట్లా లేదు. ఇక క్రిస్టల్ క్లియర్గా మనకి ఇక్కడ చార్ట్ పైన ప్రైస్ కనబడ్డది 675, 681 ప్రాపర్గా 680 అన్నం 681 కొట్టింది. సో, ఇక్కడ మనం వెయిట్ చేద్దాం. 215 పాయింట్లు మనం ప్రాఫిట్ బుక్ చేయగలుగుతామా లేదా? 676, 664 కొట్టింది. సో, ఇప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఇంకా పెద్ద స్పైక్ కొట్టే ఛాన్సెస్ తక్కువ అనిపిస్తుంది. సో, ఈ ఉన్న ప్రాఫిట్ను మిస్ చేసుకోవద్దు. 215 పాయింట్లు అంటే 680 దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకుందాం. ప్రైస్ 671, 674 వెయిట్ ఒక స్పైక్ కొట్ట 675 మన టార్గెట్ ఇస్తుందా? 670 మళ్ళీ కిందికి వస్తుంది ప్రైస్. సో, 680లో మన టార్గెట్ ఉన్నది. 660, 671 ఒక స్పైక్ కొట్టేసి మన టార్గెట్ ఇస్తే మనం ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకొని వెళ్ళిపోదాం. 653 కిందికి వస్తుంది ప్రైస్. వెయిట్ ఇక్కడ ఒక స్పైక్ కొట్టాలి మళ్ళీ. ఎప్పుడైనా కానీ పెద్ద స్పైక్ క్యాండిల్ జనరేట్ అయిన తర్వాత నార్మల్ ఇంకొక పెద్ద స్పైక్ క్యాండిల్ జనరేట్ అవ్వడం చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకే మనం ఇక్కడ 670, 680లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకొని వెళ్ళిపోదాం. 663, 661, 663. సో, ఇప్పుడు ఒక స్పైక్ రావాలి. అందులో మనం వెళ్ళిపోవాలి. 680 మన టార్గెట్. 679, 682. సో, ఇక్కడ ప్రాపర్గా మన టార్గెట్ హిట్ అయింది. 215 పాయింట్ల ప్రాఫిట్ బుక్ చేసినాం. ఎన్ని నిమిషాలల్లో? లెస్ దెన్ 11 నిమిషాలలో మనం ఇక్కడ 215 పాయింట్ల ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. సో, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ జాయిన్ కాని వాళ్ళు టెలిగ్రామ్ జాయిన్ కండి. టెలిగ్రామ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నది. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తోనే జాయిన్ కండి. ఫేక్ ఛానల్స్ ఉన్నాయి, జాగ్రత్త. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో.